దేవుడిచ్చినటువంటి గొప్ప గుణం అది. లోకంలో క్షమాపణ చెప్పాలంటే చాలా అడ్డు వస్తుంది. ఈగో అడ్డు వస్తుంది, తనకున్న పాపాలు అడ్డు వస్తాయి, బయట నేర్చుకున్న పద్ధతులు చాలా అడ్డు వచ్చేస్తాయి. ఎవరన్నా సారీ అని అడగాలంటే, క్షమాపణ అడగాలంటే, దాన్ని క్షమించు అంటే మనం ఏదో తగ్గిపోతున్నాము, మన ప్రాబల్యం తగ్గిపోతుంది, మనకున్న విలువ తగ్గిపోతుంది అనుకుంటారు. పౌలు ఎలా ఒప్పుకున్నాడు తన గురించి తాను? హానికరుణ్ణి, హింసకరుణ్ణి, క్రైస్తవుల్ని ఎంతో హింసించాను, దూషించాను, పాపుల్లో ప్రధానులు నేనే అన్నాడు. పాపులు ఉన్నారంటే ప్రపంచంలో వాళ్ళల్లో నెంబర్ 1 ఎవరు? నేనే అని ఒప్పుకున్నాడు. ఎందుకని? ఇక మీదట అలా చేయకూడదు కాబట్టి ఒప్పుకున్నాడు. కానీ నేను ఇంకా పాపం చేస్తాను, నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నేను నా జీవితాన్ని మార్చుకోను అనే వైఖరి కలిగిన వారు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఎన్ని వేల క్షమాపణలు చెప్తారు, ఎన్ని వందల క్షమాపణలు చెప్తారు. జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్న